నమస్కారం, ఏఆర్ న్యూస్ కి స్వాగతం. నేను రమేష్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిమ్మాడలోని తన క్యాంప్ కార్యాలయంలో శనివారం విడతలు స్వీకరించారు. సొంత నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఆయన కోటబొమ్మాలి మండలంలోని నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో విడతలను ప్రజల నుంచి స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా నలుమూల నుండి అధిక సంఖ్యలో ప్రజలు, వివిధ వర్గాల వారు నిమ్మాడ తరలివచ్చారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడును స్వయంగా కలుసుకుని వారి సమస్యలను నివేదించారు. తమ గోడును రాష్ట్ర మంత్రి ముందు వెళ్ళగెక్కి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఒక్కొక్కరి నుంచి వినతలు స్వీకరించిన మంత్రి అచ్చెన్నాయుడు వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అక్కడి నుండే ఆయన ఆదేశాలు జారీ చేశారు. నేర చరిత్ర, అవినీతి ఆరోపణలు లేని వైసీపీ నాయకులు ఎవరైనా తమతో కలిసి ముందుకు నడుస్తామని, భారతీయ జనతా పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలుకుతామని విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. శనివారం శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా కార్యవర్గ సమావేశంలో భాగంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా బీజేపీ కమిటీ నిర్వహించింది. శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రైవేటు హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికై తొలిసారి శ్రీకాకుళం వచ్చిన ఆయనకు స్థానిక నవబర్ జంక్షన్ వద్ద బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు పైడి వేణుగోపాలం, జిల్లా నేత పైడి రాజారావుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచి కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. తమతో కలిసి పనిచేసేందుకు ఏ పార్టీ నుండి అయినా నాయకులు చేరాలనుకున్నా తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. అయితే తమ పార్టీలో చేరే నాయకులకు నేర చరిత్ర, అవినీతి ఆరోపణలు ఉండరాదని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క చోట కూడా ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది, అది ఈరోజు అంటే 24వ తారీఖు శ్రీకాకుళంలో ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ఇందాక విశాఖపట్నం జరిగింది. యావత్ భారతదేశంలో ప్రతి చోట ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మా భారతీయ జనతా పార్టీ కూడా ఎక్కువ సభ్యత్వ నమోదు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే దుర్మార్గమైన పరిపాలన మనం 5 సంవత్సరాలు చూసామో దాంట్లో నాయకులు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా కార్యకర్తలు, అభిమానులు ఇంతకుముందు వాళ్ళ పార్టీ పైన ఉన్న అభిమానంతో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళకి దిక్కుచోతున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు జైలుకి వెళ్ళిపోతారో తెలియనటువంటి పరిస్థితి. ఆయన ఒకసారి జైలుకి వెళ్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమో అనేది అందరికీ తెలుసు. కాబట్టి మా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎవరైనా భారతీయ జనతా పార్టీ మీద అభిమానంతో ఇంట్రెస్ట్గా వచ్చి జాయిన్ అయ్యడానికి ఉండే వాళ్ళని కూడా మేము తీసుకుంటాము. అందరినీ తీసుకుని తప్పనిసరిగా వచ్చే 2029 ఎలక్షన్స్లో మళ్ళీ పెద్ద ఎత్తున మేము పోటీ చేసి ఈసారి శ్రీకాకుళం నుంచి కూడా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎవరో ఒకరు పోటీ చేయవలసిన నెసెసిటీ ఉంది. అన్ని చోట్ల నుంచి కూడా అంటే ఇప్పుడు మాకు 10 సీట్లు ఇస్తే 8 సీట్లలో గెలవడం జరిగింది. ఈసారి ఇంకా పెద్ద ఎత్తున కూటమిలో తప్పనిసరిగా మాకు ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తాయని చెప్పి మా యొక్క అభిప్రాయం. సరే, ఇతర పార్టీలు అంటే వైసీపీ పార్టీ తరఫున కానీ ఏమైనా వస్తే మీరు తప్పనిసరిగా వైసీపీ పార్టీ నుంచి వాళ్ళు వాళ్ళ పైన ఏదైనా నేరాలు అటువంటివి లేకుండా ఉంటే, క్రిమినల్ రికార్డు కనుక లేకుండా ఉంటే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాల అభివృద్ధి చెందుతాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుడిశంకర్ అన్నారు. గార మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన శనివారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. సర్పంచులు, ఎంపీడీసీలు అడిగిన పలు ప్రశ్నలకు వివిధ శాఖల అధికారులు సమాధానం ఇచ్చారు. గ్రామంలోని సమస్యలు, అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులు చర్చించారు. పలు గ్రామాలకు బస్సు సౌకర్యం కావాలని కోరారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ మండల అభివృద్ధికి అధికారులు కలిసికట్టుగా సాగాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసి మండలాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీడీఓ, ఎంపీటీసీలు, సర్పంచులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత ఆదివారం ఎచ్చెర్ల మండలం ఫరిదిపేట గ్రామంలో రాత్రి సమయంలో వైకాపా కార్యకర్త అయిన కోన ప్రసాద్పై టీడీపీ ముగ్గులు దాడికి తెగబడ్డాయి. ఈ దాడిలో ప్రసాద్కు తీవ్ర గాయాలు కావడంతో జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు కేజీహెచ్కు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ప్రసాద్ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈయన మృతదేహాన్ని అంబులెన్స్లో ఫరిదిపేట గ్రామానికి పటిష్టమైన పోలీసుల బందోబస్తు నడుమ
తరలించారు. ఈ మరణ వార్త విని మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్, ఎంపీపీ మొదలవలస చిరంజీవులు తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గొర్రెల కిరణ్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ పేరిట వైకాపా కార్యకర్తలు, నాయకులపై దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. గ్రామాల్లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. కోన ప్రసాద్ మృతికి కారణమైన వ్యక్తుల్ని వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పిచ్చెర్ల మండలంలో పరిధిపేట గ్రామంలో కోన ప్రసాద్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, ఒక 24 సంవత్సరాల యువకుడిని ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలల్లోనే 3 నెలల్లోనే ఇలాంటి హత్యాకాండకు తెరతీయడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ ఉత్తరాంధ్రలో ఏనాడు కూడా ఇలాంటి హత్య రాజకీయాలు ఎక్కడ కూడా లేవు, జరగలేదు కూడా. కానీ ఈరోజు 3 నెలలు అవుతున్న తరుణంలోనే ఈరోజు ఈ కోనప్రసాద్ అనే కుర్రవాడిని, ఒక పేదవాడిని ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఎండబెట్టి నరికి చంపడం చాలా దారుణం. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చెర్ల నియోజకవర్గం మొత్తం దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది 4 రోజుల క్రితం జరిగింది. ఆ రోజు కూడా ఒక 4గురిని ఎందరినో అరెస్ట్ చేసి పెట్టి మిగతా వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా కాలయాపన చేయడం జరిగింది. ఈరోజు అతను కుర్రవాడు, ఆ యువకుడు ఈరోజు చనిపోయి ఇంటికి రావడం జరిగింది. ఇలాంటి తరుణంలో జరుగుతున్న ఈ హత్య రాజకీయాలను చూసి చాలామంది ప్రజలు ఇచ్చెర్ల నియోజకవర్గంలో ఏనాడు జరగనివి ఈరోజు జరుగుతూ ఉంటే ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఏనాడు జరగని విషయాల్ని ఈరోజు జరుగుతున్నాయంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఎవరికి కానీ ఎలాంటి హత్య రాజకీయాల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఏది చేయకుండా, ఎక్కడ ఏది ఇదవ్వకుండా ప్రతి ఒక్కరిని కూడా అన్ని పార్టీల వారిని సమానత్వంతో తీసుకెళ్లిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మాత్రం తెలుగుదేశం పార్టీ వేరే ఒక విధంగా ఆలోచిస్తూ రెడ్ బుక్ అనే బుక్ను ప్రవేశపెట్టి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుదనుగా నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా మీ ఇష్టం వచ్చిన పని చేయండి, మీ ఇష్టం వచ్చిన నరకండి, చెయ్యండి అని చెప్పి నాయకులే చెప్తూ ఉంటే ఈ సమాజం ఎటు వెళ్తుందా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే 10 మందికి చెప్పవలసిన నాయకులు, పరిపాలన చేసిన నాయకులే ఇలాంటి అవకాశాలు ఇస్తే సామాన్య ప్రజలు ఈరోజు గ్రామాల్లో తిరగడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లిం మైనార్టీలను వక్ఫ్ బోర్డు నుండి తొలగించేలా ఉందని, ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం మైనార్టీల వ్యతిరేక చర్యకు పూనుకుంటుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం నగరంలోని జామియా మసీదులో శనివారం వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై అఖిలపక్ష చర్చ వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, ముస్లిమేతరులను వక్ఫ్ కమిటీల్లో పెట్టాలని, వారికి కూడా హక్కులు కల్పించాలనడంలో కేంద్ర ప్రభుత్వ కపటత్వం బయటపడిందన్నారు. ముస్లింలపై చిత్తశుద్ధి ఉంటే సంచార్ కమిటీ నివేదిక, రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సులపై పార్లమెంట్లో పెట్టి చర్చించి అమలు చేయాలని కోరారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ముస్లింలనే లక్ష్యంగా చేసుకుని వారిని ఆర్థిక, సాంఘిక, వాణిజ్య, విద్య, భాష, సంస్కృతిపై భౌతిక దాడులకు దిగుతోందని విమర్శించారు. ముస్లింల దేవాదాయ వ్యవహారాలపై ముస్లిమేతరుల పెత్తనాన్ని ప్రతిష్ఠించాలని బీజేపీ ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. ఇండియా కూటమి పార్టీలు పార్లమెంట్లో తీవ్రంగా ప్రతిఘటించడంతో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపినా అది తాత్కాలిక వెనకడుగు మాత్రమే గ్రహించాలని చెప్పారు. ఈ సమావేశంలో జామియా మసీద్ అధ్యక్షులు మహబూల్లా ఖాన్ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో జిల్లా మైనారిటీ సీనియర్ నాయకులు షేక్ అబ్దుల్లా, మహబూల్లా ఖాన్, డాక్టర్ బారాన దేవభూషణ్ రావు, పొన్నాడ రవికుమార్, విజయ మూర్తి, బగరి కృష్ణమూర్తి, శ్రీనివాసరావు, గంజాల ఇజ్రాక్, పిసిన్ చంద్రమోహన్, భాషా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కళింగదల్, నవర్సింగ్, గోపాలసాగరం, దామోదర సాగరం రిజర్వాయర్లను ఆధునీకరించి రైతులకు సాగునీరు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యవర్గ సభ్యులు కె మోహన్ రావులు డిమాండ్ చేశారు. మందస సిపిఎం సమావేశం అనంతరం ప్రాజెక్టుల పరిశీలనకు ప్రతినిధి బృందం వెళ్లింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కళింగదల్ రిజర్వాయర్ ఆయకట్టు 7,000 ఎకరాలు, దావర్ సింగ్ 1000 ఎకరాలు, దామోదర్ సాగర్ రిజర్వాయర్ 2,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా మదుములు పాడై, కాలువలు తవ్వక, షట్టర్లు నాశరకం కావడం వల్ల పాడైపోవడంతో నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుందన్నారు. చీపుగడ్డ నుండి వృధాగా పోతున్న నీటిని గోపాలసాగరంకు మళ్లించడం ద్వారా 10 గ్రామాలకు చెందిన సుమారు 1000 ఎకరాలకు నీరు అందించవచ్చునని వారు పేర్కొన్నారు. డాబర్ సింగ్ రిజర్వాయర్లో వర్షాకాలంలో కూడా చుక్క నీరు లేదని, ప్రాజెక్ట్ డిజైనింగ్ లోపమే రైతులకు శాపంగా మారిందన్నారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు నిధులు కేటాయించకపోవడం వల్లనే
మహేంద్రగిరి నుంచి వచ్చిన నీరు వృధాగా సముద్ర పాలవుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జీడి రైతుల సంఘం కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఎన్ లక్ష్మీనారాయణ, కె కేశవరావు, ఆర్ ఏకాశి, లచ్చయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి పౌరుడు రక్తాన్ని అందించి 10 మంది ప్రాణాలు కాపాడాలని, వైద్యుల తర్వాత ప్రాణాలు నిలిపేది రక్తదాతలేనని ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర వైస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు శనివారం తెలిపారు. ఈ రోజు అత్యవసర పరిస్థితుల్లో పాజిటివ్ రక్తం అవసరం కాగా రెడ్ క్రాస్ ప్రోగ్రామ్ మేనేజర్ గొలివి రమణ తన రక్తపు శిరాను అందించి ప్రాణాలు కాపాడడం గొప్ప విషయమని రెడ్ క్రాస్ సభ్యులు అత్యవసర పరిస్థితుల్లో ముందుకు రావడం ఆశనీయమన్నారు. రక్తదాత ప్రోగ్రామ్ మేనేజర్ రమణ మాట్లాడుతూ, నిరంతర సేవలో ముందుండే రెడ్ క్రాస్ లో నేను కూడా ఒక ఉద్యోగిగా కాకుండా సేవకునిగా ఉండడం గర్వంగా ఉందన్నారు. రక్త కొరత లేని జిల్లాగా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ అలాగే సహకరిస్తున్న పలు స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గొలివి రమణ. నేను రెడ్ క్రాస్లోని ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మాట్లాడింది ఏంటంటే, రక్తదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాణదాతలుగా మారుతున్నారు. ఇంకా మారాలని శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రజలందరికీ రెడ్ క్రాస్ నుంచి విన్నవించుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇంకోటి ఏంటంటే, ఈరోజు అత్యవసరంగా ఏ పాజిటివ్ ఎస్డిపి అర్జెంట్గా కావాల్సి వచ్చింది. ఏ డోనర్ కరెక్ట్గా రెస్పాండ్ కాకపోవడం వల్ల రెడ్ క్రాస్లో పనిచేస్తున్న నేనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎస్డిపి డొనేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు గారు పూర్తి సహకారాలు స్టాఫ్కి, అలాగే రెడ్ క్రాస్ నుంచి సేవలు తీసుకుంటున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రపంచంలో రక్తం అనేది కొనలేనిది. సో అది ఓన్లీ మానవ రూపంలోని దాతృత్వంగా తీసుకొచ్చి మనకి దానం చేయడం ద్వారా మాత్రం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి బ్లడ్ అనేది ఒక 5 కాంపోనెంట్లో ఎక్కువ ఉంటుంది. ఒకటి ఏంటంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్, క్రయో, ప్లాస్మా. ఎర్ర రక్త కణాలు 100 నుంచి 110 నుంచి 120 రోజులు దాని లైఫ్ స్పాన్ ఉంటుంది. ఇంకా తెల్ల రక్త కణాలు అయితే 12 నుంచి 15 డేస్ వరకు ఉంటుంది. ప్లేట్లెట్స్ 5 రోజులే. ఈ మధ్యన విపరీతంగా వైరల్ ఫీవర్స్, తర్వాత డెంగ్యూ, మలేరియా లాంటి ఫీవర్స్ రావడం వల్ల ఎక్కువగా పేషెంట్లు ప్లేట్లెట్స్ కోల్పోవడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళ లైఫ్ రిస్క్ అయ్యి చనిపోయి స్థాయి వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే ప్లేట్లెట్స్ ఇవ్వడానికి అనేది కూడా ఒక మంచి ఉద్దేశం. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద వైద్యం తీసుకునే పేషెంట్లపై ఆర్థిక భారం వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పండికర్ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి పేషెంట్ల నుండి ఏ విధమైన నగదు వసూలు చేయకుండా వైద్యం చేయడంపై కార్పొరేట్ ఆసుపత్రులతో శనివారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేషెంట్లపై ఆర్థిక భారం వేయకుండా నాణ్యమైన మెరుగైన వైద్యం అందించాలన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆసుపత్రిలో చేరే పేషెంట్లకు నాణ్యమైన మెరుగైన వైద్యం అందించే బాధ్యత ఆరోగ్య మిత్ర బాధ్యత వహించాలన్నారు. పేషెంట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే సమావేశం రోజున సమావేశానికి ఫిర్యాదు చేసే పేషెంట్లను కూడా పిలవాలని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ను ఆయన ఆదేశించారు. కోఆర్డినేటర్ ప్రకాష్ రావు మాట్లాడుతూ, ఆసుపత్రిలో పేషెంట్లకు వైద్య పరీక్షలు చేసే ఛార్జీలు డిస్ప్లే చేయాలన్నారు. ఈ సమావేశంలో డీసీహెచ్ఓ రాజలక్ష్మి, డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీకాంత్, కార్పొరేట్ ఆసుపత్రులకు సంబంధించిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సకాలంలో స్పందించి నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలకు మనోధైర్యం కల్పించి 108 వాహనంలో తరలించి ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన మహిళ హోంగార్డ్ ఉమెన్ కానిస్టేబుల్ ను జిల్లా ఎస్పీ అభినందించారు. అందుకు సంబంధించిన వివరాలు చూస్తే, శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మహిళ ఓ వివాహానికి హాజరై వంట పని ముగించి ఇంటికి వెళ్తున్న సమయంలో గాల పోలీస్ స్టేషన్ సమీపంలో సదరు మహిళపై పాదం పైన విషసర్పం కాటు వేసింది. నిస్సహాయ స్థితిలో ఉన్న సదరు మహిళ ఏం చేయాలో పోలవక గాల పోలీస్ స్టేషన్ చేరుకుని పోలీస్ సహాయం కోరింది. ఆ సమయంలో నైట్ డ్యూటీలో ఉన్న ఉమెన్ కానిస్టేబుల్ ఉషారాణి, ఉమెన్ హోంగార్డ్ రాజ్యలక్ష్మి తక్షణమే స్పందించి 108 వాహనం ద్వారా సమీప పిహెచ్సిలో ప్రథమ చికిత్స చేయించి ప్రాణాలు కాపాడారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వారిని అభినందించారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు మనదైన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను, పండుగలు, వాటి విశిష్టతను వివరించేలా శరవాణి విద్యాలయంలో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. స్థానిక అరసవల్లి రోడ్లో ఉన్న శరవాణి విద్యాలయంలో వ్యవస్థాపకులు అందవరపు సూరిబాబు ఆధ్వర్యంలో పలువురు శరవాణి విద్యాలయ విద్యార్థులు, చిన్నారులు, బాలికలు గోపిక శ్రీకృష్ణుని వేషధారణలతో పాటు పాటలు, నృత్యాలతో సందడి చేశారు. శ్రీకృష్ణాష్టమిని కళ్ళకు కట్టినట్లు వారు చేసిన నృత్యాలతో శరవాణి విద్యాలయంలో ఆధ్యాత్మిక భావం వెల్లివిరిసింది. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో అష్టమావతారమైన శ్రీకృష్ణునిగా భగవద్గీతను అందించి ప్రపంచానికే జగద్గురు అయ్యారని, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు మనిషి ఎలా జీవించాలో తెలిపేది శ్రీకృష్ణ అవతారమని, మానవత్వంలో దైవత్వాన్ని ప్రకటించిన శ్రీకృష్ణుని స్మరించుకుంటూ
ఈ వేడుకల్లో చిన్నారులు ఎంతో సంతోషంగా పాల్గొన్నారని సూరిబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రవణి విద్యాలయ కరస్పాండెంట్ ఏ ఆంజనేయులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారం అయ్యే AR న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.